ముఖేష్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి మీరు చూసే ఉంటారు. ఇలాంటి పెళ్లి మీరు మీ జీవితంలో ఎప్పుడు చూసుండరు. ముఖేష్ అంబానీకి 3 పిల్లలు. వాళ్ళలో చిన్నవాడే అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీ కూతురు ఈషా పెళ్లికి దాదాపుగా 1200 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మరియు మొదటి కొడుకు ఆకాష్ పెళ్లికి ఇంతకంటే తక్కువే ఖర్చు చేశారు. కానీ చిన్న కొడుకు పెళ్లికి మాత్రం 5000 కోట్లు ఖర్చు చేశారు ముఖేష్ అంబానీ. ఈ ప్రపంచంలో ఉన్న ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ ఈ పెళ్లిలో కనిపించారు. ఫేమస్ సెలబ్రిటీస్ అందరూ అనంత్ అంబానీ పెళ్లిలో మామూలు వ్యక్తులుగా కనిపించారు. ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీస్ దగ్గర నుండి సౌత్లోని సెలబ్రిటీలు లైక్ రామ్ చరణ్, మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, యాక్టర్ సూర్య, రజనీకాంత్ ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పాటు కిమ్ కర్దాషియన్, జస్టిన్ బీబర్, జాన్ సీనా, ఫార్మర్ యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్, హిల్లరీ క్లింటన్, మైక్ టైసన్, పాప్ సింగర్ రేమా లాంటి ఎందరో ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. జస్టిన్ బీబర్కి ఒక్క పాట పాడినందుకు 80 కోట్లు ఇచ్చారు. ఈ పెళ్లికి ప్రముఖ బిజినెస్ మ్యాన్స్, యాక్టర్స్, పొలిటీషియన్స్, క్రికెటర్స్, సింగర్స్ ఇలా అన్ని రంగాలకు చెందిన వాళ్లను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి ఇన్వైట్ చేశారు అంబానీ గారు. ముఖేష్ అంబానీ తన మిగతా 2 పిల్లల పెళ్లిళ్లు ఇంత గ్రాండ్గా చేయలేదు. కానీ ఈ పెళ్లినే ఇంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నారు? దీనికి సమాధానం అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి ఎన్నో ఆరోగ్య సమస్యలతో పెరిగాడు. ఎంత ఆస్తి ఉన్నా కూడా అతను ఏసీలో కూర్చోలేడు. ఆ చల్లటి వాతావరణంలో ఎక్కువసేపు గడిపితే అతని ప్రాణాలు పోతాయి. చిన్నవాడు కావడం మరియు అనారోగ్యంతో బాధపడడం కారణంగా ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అనంత్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మీరు చూసే ఉంటారు, తన ఎంగేజ్మెంట్ వేడుకలో తాను చిన్నప్పటి నుండి ఇతర పిల్లల్లాగా సంతోషంగా పెరగలేనని, తన జీవితంలో ఎన్నో కష్టాలు, ఆరోగ్య సమస్యల గుండా తాను ప్రయాణిస్తూ ఉన్నానని, అలాంటి సమయంలో తన అమ్మా నాన్నలు ఎంతో ప్రేమతో తనను చూసుకున్నారు. వారు నా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వాళ్ళు నాకు దేవుళ్ల కంటే కూడా ఎక్కువ, జీవితాంతం వాళ్లకు రుణపడి ఉంటానని అన్నప్పుడు ముఖేష్ అంబానీ ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు. తన చిన్న కొడుకైన అనంత్ అంటే ముఖేష్ అంబానీకి ఎంత ఇష్టమో మనం ఆ వీడియో ద్వారా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ముఖేష్ అంబానీ తన చిన్న కొడుకు మిగతా పిల్లల కంటే ఎందులోనూ తక్కువగా ఫీల్ అవ్వకూడదు అని ఇంత భారీ ఎత్తున దాదాపుగా 5000 కోట్లు ఖర్చు చేసి ప్రపంచంలో ఎవ్వరూ మర్చిపోలేని విధంగా తన చిన్న కొడుకు పెళ్లి జరిపించాడు. అయితే అసలు అనంత్ అంబానీకి ఉన్న ఆరోగ్య సమస్యలేంటి? అతను చల్లటి గాలి తగిలితే ఎందుకు చనిపోతాడు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంబానీ కుటుంబం ఈ దేశంలోనే అత్యంత ధనవంతులు. అయినా కూడా అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్న అనంత్ అంబానీ కనీసం ఏసీలో చల్లటి గాలిలో పడుకునే అదృష్టం అతనికి లేదు. ఎందుకంటే అనంత్ అంబానీకి చిన్నప్పటి నుండి క్రోనిక్ ఆస్తమా అనే లంగ్స్కి సంబంధించిన వ్యాధి ఉండేది. ఈ వ్యాధి ఉండేవారికి ఊపిరి పీల్చడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక చల్లటి వాతావరణంలో ఈ వ్యాధి మరింత తీవ్రంగా మారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అందుకే అనంత్ అంబానీ చిన్నప్పటి నుండి చల్లటి వాతావరణంలో, ముఖ్యంగా ఏసీలలో పెరగలేదు. అంతేకాదు అతనితో పాటు ఎప్పుడూ ఒకరు ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే ఏ క్షణమైనా ఆస్తమా తీవ్రంగా మారి ప్రాణాలు పోవచ్చు. అందుకోసమే నీతా అంబానీ గాని, ముఖేష్ అంబానీ గాని ఎంత బిజీగా ఉన్నా వీలైనంత త్వరగా పనులన్నీ ముగించుకుని ఇంటికి చేరుకునేవారు. ఈ వ్యాధి కోసం ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకున్నాడు అనంత్ అంబానీ. అయితే ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా వ్యాధి తగ్గకపోగా ఆ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా అనంత్ అంబానీ చాలా బరువు పెరిగిపోయాడు. ఈ మందులు అనంత్ శరీరంలో గ్రెలిన్ అనే హార్మోన్ని చాలా ఎక్కువ మొత్తంలో విడుదల అయ్యేలా చేశాయి. ఈ హార్మోన్ పని ఏంటంటే మనకు ఆకలి అవుతుంది అనే సంకేతాన్ని మెదడుకు పంపిస్తుంది. దాంతో మనం ఆహారం తీసుకుంటాం. అయితే ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే కడుపు నిండినా కూడా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తూ ఉంటుంది. అందుకే అనంత్ అంబానీ విపరీతంగా బరువు పెరిగిపోయాడు. అయితే ఆ పెరిగిన బరువును తగ్గించడంలో కూడా పొరపాట్లు చేశాడు అనంత్. 200 కేజీలు ఉన్న తన బరువును కేవలం 1 సంవత్సరంలోనే 88 కేజీలకు తగ్గించాడు. ఇలా అతివేగంగా బరువు తగ్గడం మూలంగా అది తన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపించింది. అయితే అతను తగ్గిన బరువును కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. దాని కారణంగా మళ్ళీ తన బరువు 208 కిలోలకు చేరుకుంది. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సంతోషంగా జీవించలేని పరిస్థితి అనంత్ అంబానీది. అయితే రీసెంట్గా జరిగిన పెళ్లి వేడుకలో ముఖేష్ అంబానీ మాట్లాడిన మాటలకు అంబానీ ఫ్యామిలీ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ముఖేష్ అంబానీ అనంత్ ఆరోగ్యం గురించి మాట్లాడారు. నిజానికి అనంత్ అంబానీ ఇంత చిన్న వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దానివల్ల అతను బరువు కూడా పెరగాల్సి వచ్చింది. ఇంత డబ్బు ఉన్నా కూడా అతడు తన హెల్త్ని బాగు చేసుకోలేకపోతున్నాడు అని ఎంతోమంది కామెంట్స్ చేశారు. మరికొంతమంది ఎంత డబ్బుంటే ఏంటి, ఆరోగ్యం లేదు కదా అని ట్రోల్ చేశారు. అవేవి పట్టించుకోకుండా తన హెల్త్పై బాగా ఫోకస్ పెట్టి కేవలం డైట్ మరియు కొన్ని ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నాడు. అన్నీ ఉన్నా కూడా సరిగ్గా తినలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఈ విషయం గురించే ముఖేష్ అంబానీ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. అనంత్ ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాడి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నా కొడుకు పెళ్లి చేస్తున్నాను.
ముఖ్యంగా అనంత్ అనారోగ్యం గురించి తెలిసినా కూడా రాధిక మాత్రం అనంత్ను విడిచిపెట్టలేదు. మేము అనంత్ను ఎంత ప్రేమగా పెంచామో ఇప్పుడు రాధిక కూడా అదే ప్రేమను అనంత్పై చూపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను అర్థం చేసుకున్నాం కాబట్టి మేము ఈ పెళ్లి చేశాం. మేము చేయాల్సినంత చేశాం. ఇక దేవుడే వారిని చల్లగా చూసుకుంటే చాలు అని అనడంతో అతని ఫ్యామిలీ మరియు అక్కడికి వచ్చిన వారందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇదంతా చూసిన తర్వాత ఎన్ని ఉన్నా ఆరోగ్యం లేకపోతే ఈ జీవితమే వేస్ట్ అనిపిస్తుంది. అనంత్ చిన్న వయసు నుండే చాలా అధిక బరువు ఉండేవాడు. అతను స్కూల్కి వెళ్తున్న టైంలో దాదాపుగా 180 కిలోల బరువు ఉండేవాడు. దాంతో అతని క్లాస్మేట్స్ అతన్ని ఎగతాళి చేస్తూ ఉండేవారు. దాంతో అనంత్ను యుఎస్లోని బ్రౌన్ యూనివర్సిటీలో జాయిన్ చేశారు. అక్కడే అతను MBA వరకు చదువుకున్నాడు. దాని తర్వాత అనంత్ ఇండియా వచ్చేశాడు. వచ్చి రాగానే నీతా అంబానీ అతనికి IPL టీం అయిన ముంబై ఇండియన్స్ యొక్క బాధ్యతలు అప్పగించింది. అయితే అక్కడ కూడా అతని బరువు మూలంగా చాలా మంది అతన్ని ట్రోల్ చేసేవారు. దాంతో అతను IPL మ్యాచెస్కు వెళ్లడం కూడా ఆపేశాడు. అయితే తర్వాత ముఖేష్ అంబానీ గారు తన 3 పిల్లలకి జియో బాధ్యతలను అప్పగించారు. వారు కలిసి జియో నెట్వర్క్ను సక్సెస్ఫుల్ చేయడంతో రిలయన్స్ రీటైల్ అండ్ మీడియా నెట్వర్క్స్ బాధ్యతల్ని ముఖేష్ అంబానీ అనంత్కి అప్పగించడం జరిగింది. ఇక ఇదిలా ఉండగా అంబానీ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన రాధిక మర్చెంట్ అంబానీ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా పార్టీ అయినా వెళ్తూ ఉండేది. ఇక ఈమె నాన్నగారైన వీరెన్ మర్చెంట్ ఎన్కోర్ మరియు ZYG కంపెనీలకు ఓనర్గా ఉండేవాడు. అయితే తనకున్న అప్పుల కారణంగా కంపెనీ షేర్స్ అమ్ముకుని అదే కంపెనీస్లో డైరెక్టర్గా ఉంటున్నాడు. ఇతని ప్రస్తుత నెట్వర్క్ దాదాపుగా 750 కోట్లు. ఇక తరచుగా తమ ఇంటికి వస్తున్న రాధికతో ప్రేమలో పడ్డాడు అనంత్. తను 10th క్లాస్ చదువుతున్నప్పుడే రాధికను ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఎక్కడ రిజెక్ట్ చేస్తుందో అనే భయంతో అతను తన ప్రేమను తనలోనే దాచుకున్నాడు. ఇక రాధిక తన ఇంటర్ పూర్తి అవగానే న్యూయార్క్ వెళ్లి పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పూర్తి చేసి తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో MBA చేసి ఇండియాకు తిరిగి వచ్చి తన తండ్రి బిజినెస్ని చూసుకునేది. అయితే తన కొడుకు రాధికను ప్రేమిస్తున్న విషయం అర్థం చేసుకున్న నీతా అంబానీ ఈ విషయాన్ని రాధికకు చెప్పింది. రాధిక కూడా నో చెప్పకుండా తనకు కూడా ఇష్టమే అని చెప్పేసింది. కొంతమంది అంబానీ ఆస్తులు చూసి రాధిక ఈ పెళ్లి ఒప్పుకుందని చాలా ట్రోల్ చేశారు. కానీ అయినా కూడా ఇవేవీ రాధిక పట్టించుకోలేదు. అలా వీరి పెళ్లికి ఏది అడ్డు కాకుండా అంగరంగ వైభోగంగా జరిగింది. కొన్ని తరాలకు గుర్తుండిపోయేలా అంబానీ తాను ఎంతగానో ప్రేమించే కొడుకు పెళ్లి చేశాడు. అనంత్ అంబానీ తన తల్లితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. తనను ఎంతమంది ఎగతాళి చేసినా కూడా అవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. ఏనుగుల కోసం 3000 ఎకరాలలో ఒక చిన్నపాటి అడవిని సృష్టించి నోరులేని మూగజీవులకు స్వేచ్ఛను అందించాడు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ 18 లక్షల కోట్లు. ధీరుభాయ్ అంబానీ చనిపోయినప్పుడు ముఖేష్ అంబానీకి మరియు అనిల్ అంబానీకి మధ్య ఆస్తి విషయంలో చాలా గొడవలు జరిగాయి. ఎందుకంటే ధీరుభాయ్ అంబానీ ఎటువంటి వీలునామా రాయకుండానే చనిపోయారు. కాబట్టి ఎవరికి ఎంత ఆస్తి రావాలి అనే విషయంలో ముఖేష్ మరియు అనిల్ మధ్య గొడవలు తలెత్తాయి. అప్పుడు వాళ్ళ తల్లిగారు ఎంటర్ అయ్యి సమానంగా ఆస్తులను పంచింది. అయితే ముఖేష్ అంబానీ తన తెలివితేటలతో తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని దేశంలోని అత్యంత ధనవంతుడిగా ఎదిగితే అనిల్ అంబానీ ఉన్నదంతా పోగొట్టుకుని ఏమీ లేని వాడిగా ఒక సాధారణమైన వ్యక్తిగా మిగిలిపోయాడు. అయితే తమ మధ్య జరిగినట్టుగా తన పిల్లల మధ్య కూడా గొడవలు రాకూడదు అని ముందే ముఖేష్ అంబానీ తన వ్యాపారంలో టెలికమ్యూనికేషన్ విభాగానికి చెందిన జియో బాధ్యతలు పెద్ద కొడుకైన ఆకాష్కు అప్పగించాడు. తన కూతురు ఈషాకు ట్రెండ్స్ రీటైల్ అండ్ ఈ-కామర్స్ బాధ్యతలు, అలాగే చిన్న కొడుకైన అనంత్కు రిలయన్స్ ఎనర్జీ సోలార్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగించాడు. అంతేకాకుండా IPL టీం అయిన ముంబై ఇండియన్స్ టీమ్ ఓనర్షిప్ బాధ్యతలు కూడా అనంత్ అంబానీయే చూసుకుంటున్నాడు. నిజానికి అనంత్కు క్రికెట్పై ఉన్న ఇష్టం మూలంగానే నీతా అంబానీ IPL టీంను కొన్నారు. సో ఈ విధంగా ముఖేష్ అంబానీ తన వ్యాపార బాధ్యతలు తన పిల్లలకు అప్పగించారు. సో గైస్, చూశారు కదా, కష్టాలు బాధలు మనకే కాదు ధనవంతులకు కూడా ఉంటాయి. కాబట్టి ధనమున్నా లేకున్నా మంచి ఆరోగ్యం ఉంటే చాలు, అదే కోట్ల ఆస్తితో సమానం. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.